ఫ్యాటీ లివర్ ఈ సమస్య మద్యం తాగే వారికి మాత్రమే వస్తుందని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఆల్కహాల్ తీసుకొని వారికి కూడా ఇది వచ్చే రిస్క్ ఉంటుంది. శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడం, వ్యర్థాలను బయటకు పంపడం, ఆహారాన్ని శక్తిగా మార్చడం వంటి పనులను చేసే లివర్కు ఈ వ్యాధి వస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో చూసేయండి. ఫ్యాటీ లివర్ అంటే ఎప్పుడైతే ఒక మనిషి తను ఉండవలసిన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్నప్పుడు, అంటే స్థూలకాయం అంటాం కదా, ఎప్పుడైతే ఎక్కువ బరువు ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాట్ అనేది అన్ని ఆర్గాన్స్తో పాటుగా లివర్లో కూడా చేరుతుంది. సో లివర్లో చేరినప్పుడు దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. పర్టికులర్గా మీసెంట్రిక్ ఫ్యాట్ అంటే ఇంటెస్టైన్స్కి సంబంధించినటువంటి కణజాలంలో ఎక్కువగా ఫ్యాట్ చేరుతూ ఉంటుంది. దాంతోపాటుగా లివర్లో కూడా ఫ్యాట్ చేరుతుంది. అంటే లివర్ కణాలను ఏమంటాం, హెపటోసైట్స్ అంటాం. ఈ హెపటోసైట్స్ లోపల ఫ్యాట్ చేరుకుంటూ ఉంటుంది. దాన్ని అప్పుడు ఫ్యాటీ లివర్ అంటాం. సో ఫ్యాటీ లివర్లో గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇట్లా. దాంతోపాటుగా లివర్ ఎన్లార్జ్మెంట్ కూడా ఉంటుంది కొందరిలో. సో ఈ గ్రేడ్ పెరుగుతున్న కొద్దీ లివర్ సైజ్ కూడా పెరుగుతుంది. ఆల్కహాల్ తాగడమే కాదు, అధిక బరువు, ఊబకాయం కూడా ఫ్యాటీ లివర్ రావడానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెప్తున్నారు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, డీప్ ఫ్రై, తీపి పదార్థాలు ఎక్కువగా తింటే శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. ఈ కొవ్వు కాలేయంలో పేరుకుపోయి ఫ్యాటీ లివర్గా మారిపోతుంది. రోజులో ఎక్కువ గంటలు కూర్చొని ఉద్యోగాలు చేసేవారు, శారీరక శ్రమ లేని వారికే ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది జనరల్గా వీటికి ఫ్యాటీ లివర్కి కారణాలు ఏంటి అంటే డయాబెటీస్ ఉండడం, ఎక్కువ సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉండి షుగర్స్ కంట్రోల్లో లేకపోవడం, లేదంటే థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ కానీ హార్మోనల్ అబ్నార్మాలిటీస్ ఉండడం, లేదంటే ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో కన్జ్యూమ్ చేయడము, లేదు అంటే ఎక్కువగా ఉండాల్సిన వెయిట్ కంటే అధిక బరువు ఉండడం, ఇట్లాంటి కారణాల వల్ల ఫ్యాటీ లివర్ అనేది మన బాడీలో ఫార్మ్ అవుతుంది అన్నమాట. ఫ్యాటీ లివర్ సమస్య వస్తే మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొంతకాలం తర్వాత తీవ్రంగా అలసిపోవడం, పొట్టలో అసౌకర్యంగా ఉండడం, పొట్టనొప్పి, ఆకలి తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ దశలో నిర్లక్ష్యం చేస్తే అది లివర్ సిర్రోసిస్, ఫైబ్రోసిస్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తినడంతో పాటు రోజు వ్యాయామం చేస్తూ బరువును అదుపులో ఉంచుకోవాలి. మధుమేహం ఉన్నవారు రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకుంటే ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాన్ని నివారించొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.